మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడానికి ఎన్నో రోజుల నుంచి కృషి చేస్తున్న మా మిత్రులు శ్రీ నాగన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మీలో చైతన్యం నింపడానికి ఇప్పుడే చాలా చక్కగా మాట్లాడిన శంకరన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వేదికను అలంకరించి ఎన్నో చైతన్యం రగిలించే మాటలు చెప్పిన ప్రతి ఒక్క నాయకుని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కువ టైం తీసుకొని ఆల్రెడీ టైం ఎక్కువైపోయింది, 2 నిమిషాలు తీసుకుంటాను. హన్వాడ మండలం నుంచి కొంతమందికి భూమి వస్తుంది పేదలకు అని నాగన్న గారు చెప్పినప్పుడు శంకరన్న చెప్పిన నాగన్న ఎట్లయినా ఒప్పియగలుగుతాడు ఎటువంటి నాయకుడినైనా అని ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు. మా హన్వాడ మండలం ఏ పేదకో ఇక్కడ భూమి వచ్చినా సార్ అని చెప్పి ఎంబడే రెండో మాట మాట్లాడకుండా అన్న కేసుకి ఎన్ని డబ్బులు అయినా సరే నేను పెట్టుకుంటానని చెప్పి ₹1,00,000 ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. దీని అర్థం ఏంటంటే కడుపు నిండినప్పుడు నీకు అన్నం పెడితే దాని యొక్క విలువ తెలియదు, ఆకలితోనే ఉన్న మీకు అన్నం పెడితే నాకు కూడా తృప్తి ఉంటుంది. ఈ యొక్క పని మీకు ఏదన్నా చేదోడుగా ఉంటుంది. మీకు ఎప్పుడో ఒక రోజు ఒక 5 ఏళ్లకో 3 ఏళ్లకో ఎకర భూమి 2 ఎకరాల భూమి వచ్చిందంటే మనస్ఫూర్తిగా బలాన్ని రోజు బలాన్ని సహకారం తీసుకున్నామని మీరు తలుచుకుంటే చాలు నా కుటుంబానికి పుణ్యం వస్తుందని భావిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. రాజకీయాలు ఈ రోజు ఉంటాయి. ఈ రోజు ఒకరు ప్రభుత్వంలో ఉంటారు, రేపు ఒకరు ప్రభుత్వంలో ఉంటారు, మళ్ళీ రాబో కాలంలో ఇంకొకరు ఉంటారు. నాయకులు కూడా ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఉంటారు. ఎందుకంటే వారి వారి రకరకాల ఇబ్బందులు ఆ గ్రామ అభివృద్ధి కోసం నాయకులు కూడా మారుతూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడు మారనిది, ఎన్ని ప్రభుత్వాలు మారినా మీ జీవితాలు, మీ కష్టం మాత్రం ఎప్పుడు మారలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, రాజకీయాలు మారుతున్నాయి, మీ కష్టం మారటం లేదు. మీరు అందరూ కూడా ఇంతకుముందు పెద్ద మాట్లాడినట్లుగా ఐక్యంగా మీలోన ఐకమత్యం లోపించకుండా ఐక్యంగా ఉండి పోరాటం చేయాలి. పోరాటం చేయండి, అమ్మాయినా అడిగింది అన్నం పెట్టదు అంటారు. పోరాటం చేయండి. మీ పోరాటానికి పూర్తి మద్దతుగా ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా నేను మీ ముందుంటానని చెప్పి మనస్ఫూర్తిగా. ఎందుకంటే నాయకులు రకరకాల పార్టీల నుంచి రకరకాల నాయకులు ఈరోజు రకరకాల నాయకులు వాళ్ళ యొక్క అవసరాలను బట్టి వాళ్ళ యొక్క ఇబ్బందులను బట్టి వాళ్ళు ఎన్ని పార్టీలు మారినా మనం మాత్రం చివరిగా అంటే వేదికను ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు ఈ వేదిక మీద అన్ని రకాల పార్టీ నాయకులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎందుకు వచ్చిందో మీ యొక్క కష్టాన్ని బయటకు చేయడానికి, మీ యొక్క కష్టాన్ని దూరం చేయడానికి, ఏ విధంగా ముందలుకోవాలని ఆలోచన చేయడానికి వచ్చారు. ఆ ఆలోచనలో భాగమైనట్టు మాత్రం పార్టీలకు అతీతంగా మనం అందరం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే హన్వాడ మండలంలో మీ అందరికీ తెలుసు, నేను జెడ్పీటీసీగా పనిచేశాను ఇంతకు ముందు, చాలా అనుబంధం ఉంది. కానీ రాజకీయాల కోసం అప్పుడప్పుడు నేను చెప్తుంటా, మా జమ్ములన్న కూడా అప్పుడప్పుడు స్టేజ్ మీద ఎక్కినప్పుడు జమ్ములన్న కూడా తిడుతుంటాడు. నేను నవ్వుకుంటా చెప్తా ఉన్నా, ఇక్కడోళ్ళు అంటారు, ఇక్కడోళ్ళు అంటారు, అక్కడోళ్ళు అనేది మాటలు వస్తూనే ఉంటాయి. మా ఇప్పుడు మా నాగన్న కూడా ఇంతకుముందు చెప్పిండు, వాళ్ళందరూ నాకు ఆప్తులే. ఏ కష్టం వచ్చినా ఎప్పుడు కూడా ఒకరినోరు ఆదుకోవాలని మనుషులమే. రాజకీయాల కోసం మనం దూరం చేసుకోకుండా ఈ రోజు మేము అధికారంలో ఉండమని, అధికారంలో ఉన్నోళ్ళు అధికారాన్ని ఎంత తక్కువగా ఉపయోగించుకుంటే ప్రేమలు అంతా పెరుగుతాయి. అధికారంలో ఉన్నోళ్ళు అధికారాన్ని ఎంత ఎక్కువ ఉపయోగించుకొని మొత్తం చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఎప్పుడు కూడా ఆధిపత్యం చెలాయించాలని చూసింతోనే ఉద్యమం పుడుతుంది. ఆ ఉద్యమే పెను ఉప్పెనలాగా మారుతుంది. ఈ రోజు ప్రభుత్వం పడిపోయే దిశ కూడా ఆ ఉద్యమం నుంచి వచ్చింది. ఎప్పటికైనా అధికారాన్ని చేతిలోకి తీసుకోకూడదు, ప్రేమను తీసుకోవాలి. ఈ రోజు అధికారం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, ఎమ్మెల్యే గారు నాకు అందరికి ఆప్తులు. ఈ రోజు ఏం చెప్పినా నడుస్తుందని చెప్పి నేను కూడా విచ్చలవిడిగా పనిచేస్తే రేపటి ఇంకో ప్రభుత్వం కూడా అధికారంలోకి వస్తుంది, అప్పుడు నడుస్తుందా? అదే మనం అందరం ప్రేమగా ఉండి అధికారంలో ఉన్నా మీతో నేను మంచిగా ఉండి మీ బిడ్డలాగా, మీ మనవల్లాగా, మీ తమ్ముళ్ళలాగా మీ కష్టాల్లో పాలు పంచుకుంటే నేను అధికారంలో లోకున్నా, నన్ను ఎంత దూరం ఉన్నా వచ్చి మీరు పలకరించిపోతారు. ప్రభుత్వం ఉన్నా లేకున్నా మీ ప్రేమకి ఎప్పుడు నేను మాత్రం నేనైతే నాకు అర్హత ఉంటది. అందుకోసం నేను చెప్తా ఉన్నాను, రాజకీయ పార్టీల్లో అధికారాన్ని తక్కువగా యూజ్ చేసుకోవాలని చెప్పి నేను కూడా అనుభవంతో నేర్చుకున్నా. ఇప్పుడు అదే పాటిస్తా. ఇంతకుముందు బాలకృష్ణ గారు కూడా మాట్లాడిండ్రు, అదే చెప్తా ఉన్న. గ్రామాల్లో కూడా రేపటి నాడు గ్రామ పంచాయతీలు ఏర్పడతాయి, సర్పంచులు వస్తాయి. మిమ్మల్ని సర్పంచులు ఎవరు తీయకుండా పాత వర్కల్ని కంటిన్యూ చేయడానికి నా పాత్ర ఎంతుంటే అంత పోషించి మీరు అందరూ కూడా స్థిరంగా చేస్తారు. ఇంకో విషయం కూడా, గ్రామ పంచాయతీల్లో వాస్తవంగా ఈ పని మీరు చేస్తున్న రకరకాల పనులు, కుల వృత్తులై కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ చాలా దారుణమైన పనులు. ఇప్పుడు 24 గంటలు మీరేమో ఊరికి ఎవరన్నా వచ్చిందంటే మీరు ఏడవడారని చూస్తారు, మీరు లేరు అంటే అరుస్తారు, లొల్లి చేస్తారు, మొత్తుకుంటారు, మీ మీద రకరకాల పెత్తనం చెలాయిస్తారు. ఇటువంటి పనులలో సర్పంచులు కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న చాలా మంది సర్పంచులు పనిచేసారు.
కాంట్రాక్ట్లు వస్తాయి, రోడ్లు వస్తాయి, వర్క్స్ వస్తాయి. జీతాలు వాళ్ళకి లేట్ అయితే కూడా ఎవరో కాంట్రాక్టరో రోడ్ వర్కరో మంచో చెట్టునో వాళ్ళ కడుపు ఆకలి తీర్చేంత డబ్బులన్నా సర్పంచులు మీద వేసుకొని చేయగలిగి మళ్ళీ జీతాలు వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకోగలగాలి. పెండింగ్ జీతాలు ఏవైతే ఉన్నావో ఇంతకు ముందే శంకరన్న మాట్లాడినట్లుగా ఆ జీతాలు అయితే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఇమీడియట్ గా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఇమీడియట్ గా వచ్చేటట్లుగా ఖచ్చితంగా నేను మీకు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. పెండింగ్ జీతాలు ఇమీడియట్ విడుదల చేయాల్సిందే, చేయకుంటే ఎట్లా? ఏం జీతం రాకుండా పని చేయాలంటే ఎవరు చేస్తారు చెప్పండి? ఒక్కొక్కరు లక్షల కోట్ల రూపాయలు మీరు చూస్తున్నారు, ఇంతమంది మాట్లాడతారు కదా, మీ బతుకులలో మాత్రం మార్పు రాదు. కోట్ల రూపాయలు గడించిన వాళ్ళు మాత్రం జేబులోకి వెళ్ళి తీసుకు కట్ట ఇయ్యాలంటే మాత్రం మనసు ఒప్పదు. ఎవరు ఇయ్యరు. కష్టపడుకుంటూ ఉండాలి, చాలని తిండి తినుకుంటూ ఉండాలి, బతుకుంటూ ఉండాలి. కానీ ఎంతో మంది మీ ముందర అన్న చెప్పినట్లుగా రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అయినరు, మంత్రులు అయినరు, ఎక్కడెక్కడో పోయినరు. కానీ బతుకులు మారతలేవంటే మీరు ప్రశ్నించే గొంతు, మీకు అట్లా చైతన్యం నింపే నాయకులు ఇంకా పుట్టాలే. నాగన్న లాంటి వాళ్ళు, శంకరన్న లాంటి వాళ్ళు, ఖలీల్ సార్ లాంటి వాళ్ళు, ఇంకా వేదిక ఉన్న నాయకులందరూ మీలోన చైతన్యం నింపే నాయకులు పుట్టాలా. మీ హక్కుల కోసం మీరు పోరాడుతూనే ఉండాలా. మీ పోరాటంలో మేము కూడా భాగస్థులం అవుతాం. మేము కూడా ఒక కామ్రేడ్ లాగా మీ ఎమ్మడి ఉండి మీకు ఎల్లప్పుడూ మీకు అండదండలు అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ అసోసియేషన్ ఏదైతే కార్మిక సంఘం ఉందో దానికి సంబంధించి ఒక ప్లాట్ కానీ 1000 గజాల ప్లాట్ హన్వాడలో కావాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ నాగన్న గారు ఇచ్చారు. ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం. దానికి కూడా సాధ్యమైనంతగా నా వంతుగా సాధ్యమైనంతగా ఇప్పించే ప్రయత్నం చేస్తే నాకు జరుగుతుందని నేను కూడా ఆశిస్తా ఉన్నాను. మీ అందరితో సంఘటితంగా అండి మీకు మేము తోడుగా ఉన్నాం, ఎల్లప్పుడూ మీకు మేము అండగా ఉంటాం. చాలా లేట్ అయింది, ఆకలి ఉన్నారు ఇడికి. చాలా మంది చాలా మాటలు చెప్పి నేను అనుకున్న అందరూ మాట్లాడుతుంటే నాకేం మిగిలినిచ్చేటట్లేరు. అందరూ అన్ని చెప్పేసింది. ఏదన్నా పాయింట్ తీసుకుందామంటే